టీవీ4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. అప్పుల లెక్కలు చూపించి గుంజీళ్లు తీయిస్తానని వెల్లడి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్న జనసేన అధ్యక్షుడు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు. అభివృద్ధి దిశగా మరొక కీలక ముందడుగు. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవీ రెడ్డి. గ్రామీణ ప్రాంతాలకు ఏపీఎస్ఎఫ్ఎల్ ను చేరువ చేస్తామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం నాడు 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అసెంబ్లీలో కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అందుకే ఈరోజు ప్రజలకు ఒకసారి చెప్పాలి. ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నా. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని మళ్ళీ మనకుండే అవకాశాలను తీసుకుని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు, సాధికారత కోసం ఖర్చు పెడతాం. ఏదైతే మనం చెప్పినటువంటి సూపర్ 6 కానీ, మనం ఇచ్చిన ఎన్నికల హామీలు కానీ పూర్తిగా నెరవేర్చడమే కాదు, ఇంకా అదనంగా నెరవేరుస్తున్నాం. ఓసారి ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని చెప్తాం, మన దృష్టికి కొన్ని వచ్చినప్పుడు అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇంకా ఏమేం చేయాలో చేసుకుంటా ముందుకు పోతాం. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని స్టెప్ బై స్టెప్ ఒకే రోజు నేను చేసేస్తామని చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడూ చూడనటువంటి విధ్వంసం చూస్తున్నాను, ఎప్పుడూ చూడనటువంటి అధికారుల్లో నిర్వీర్యం చూస్తున్నాను. వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. ఆ వ్యవస్థల్ని రన్ చేసే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, వ్యక్తులు కానీ ఎక్కడికక్కడ 5 సంవత్సరాల నుంచి ఒక షాక్లో నుంచి బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క వ్యవస్థని ఘాట్లో పెడుతున్నాం. ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం, అది కూడా మనం డిస్కస్ చేస్తాం. అదే మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఎంప్లాయీస్కి వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకుంటున్నాం. ఇంకా ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటున్నాం. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పేరెన్నిన గిన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐటీ మద్రాసుతో కూటమి ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇక పరిశోధనల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఐఐటీ మద్రాసు నిర్ణయించింది. ఐఐటీఎం ప్రతినిధులతో ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఇక సాయంత్రం ఐటీ, ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యున్న, ఉన్నతాధికారులు కృతికా శుక్ల, విజయరామరాజు, యువరాజ్, కన్నబాబు, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయనాథన్ కామకోటి, డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజం సారథి, ఎంజే శంకర్ రామన్, సిఇఓ, ఐఐటిఎం ప్రవక్త టెక్నాలజీస్ ఫౌండేషన్ ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల, మాజీ డీన్, ఐఐటిఎం కార్పొరేట్ రిలేషన్స్, అలాగే ప్రొఫెసర్ రవీంద్రన్, హెడ్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ రాజేష్, ఐఐటిఎం అల్యూమిషన్ చెన్నై సిఎంఓ అధికారి రిజ్వాన్ పాల్గొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి సన్నిధి కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం దీపకాంతలతో వెలిగిపోయింది. ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ
ఇంద్రకీలాద్రిపై కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ సెక్రటరీ సత్యనారాయణ దుర్గగుడి ఈవో కెఎస్ రామారావుతో కలిసి అర్చకులు పర్యవేక్షణ అత్యంత భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో రోజు రోజుకు ఆధ్యాత్మిక భావన పెరుగుతుందన్నారు. ఈ పరిణామం రాష్ట్రానికి మంచిదన్నారు. దేవస్థాన ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేయడం వల్లే అధిక సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి సన్నిధిలో కోటి దీపాలను వెలిగించారన్నారు. దేవస్థాన ఆధ్వర్యంలో భక్తులకు అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అమ్మవారి సన్నిధిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఘాట్ రోడ్లు, కనకదుర్గా నగర్ తదితర ప్రాంతాల్లో మహిళా భక్తులు దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. కార్తీక మాసం లాంటి మాసం లేదు, గంగ లాంటి తీర్థం లేదు అని పెద్దలు అంటారు. ఇటువంటి కార్తీక మాసం పుణ్యదినాన, దట్టు ఈరోజు కార్తీక పౌర్ణమి పుణ్యదినాన ఈరోజు శివాలయాన్ని అదేవిధంగా అమ్మని కూడా దర్శించుకోవడం నిజంగా మా పూర్వజన్మ స్మృతి కింద భావించాలి. నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా దైవత్వంలోని వాళ్ళ తాలూకా పూజించే విధానం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు కార్తీక మాస పర్వదినాన ఈ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేయాలి. ఆ విధంగా మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్తీక మాసం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి మంచి గొప్ప పవిత్రమైనటువంటి నెల. ఈ నెలలో పరమశివునికి అదే అభిషేకాలు చేసుకుంటూ భగవంతుని జ్యోతి స్వరూపంగా భావిస్తూ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనేది మన హిందూ సనాతన ధర్మం ప్రకారం చూసుకున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి దినం. ఈ పౌర్ణమే పవిత్రం అనుకుంటే కార్తీక పౌర్ణమి ఇంకా పవిత్రమైనది. జ్యోతి స్వరూపమైన భగవంతుడిని మన భక్తులందరూ స్మరించుకుంటూ ఈ మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే జ్యోతుల్ని వెలిగించడం ద్వారా కార్తీక మాసంలో మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి దుఃఖాలు కానీ పాపాలు కానీ పోగొట్టుకోవడానికి అయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా దీన్ని భావిస్తూ ఈరోజు కోటి దీపోత్సవం పేరున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు పవిత్రంగా ఎంతోమంది భక్తులతో వారి మధ్య అందరి మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, తద్వారా మన సాంప్రదాయాలని మన యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే కార్తీక మాసంతోనే మనకి చలికాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలోనే మనకి ఉన్నటువంటి గౌరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, లేదంటే మనకి పరమశివుని ప్రార్థించడం కానీ, అంటే ధనుర్మాసంలో చూసుకున్నట్టయితే మనం మన విష్ణుమూర్తిని మనం మొక్కునే పరిస్థితి. సో ఈ కార్తీక మాసం సందర్భంగా ఇంత ఉత్తమమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ మరొకసారి, ఎందుకంటే ఈరోజు అందరూ ఒక పక్క దినమంతా ఉపవాసం ఉంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు భక్తజనులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరికి కూడా మంచి జరగాలని, మన రాష్ట్రానికి మన ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క దేవాదాయాల్లో పవిత్రతను కాపాడుతుంటూ భక్తులు దగ్గరగా ఉండాలన్నటువంటి అంశం ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. ఈరోజు ఈ కార్తీక మాసంలోనే ఈరోజు మనకి బలహీన వర్గాల కోలంలో కూడా పవిత్రమైన పెద్ద పెద్ద గుళ్ళు ఉంటే ఆ గుళ్ళలో నుంచి చిన్న గుళ్ళలో ఉన్నటువంటి వారికి భక్తులకు ప్రసాదాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ సంవత్సరం మనం చేపట్టడం జరిగింది. ఈ రకంగా ఈ కార్తీక పౌర్ణమికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుని ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఈవో గారు వారి సిబ్బందికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవిరెడ్డి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 3 అంతస్తులో ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఆఫీసులో శుక్రవారం బాధితులు స్వీకరించారు. ఇక బాధితులు స్వీకరించిన అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కనెక్షన్స్ 2 ఏళ్ల కాలంలో 50 లక్షలకు పెంచామన్నారు. అలాగే నాకు చైర్మన్ గా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 2014లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్ ను ప్రారంభించారన్నారు. ఇది సర్వీస్ ప్రొవైడర్ కేబుల్ నెట్వర్క్ అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ఏపీఎస్ఎఫ్ఎల్ అన్నారు. ఇక ఇప్పటి వరకు 6 లక్షల కేబుల్ కనెక్షన్స్ మాత్రమే ఉన్నాయన్నారు.
వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసులు ఇచ్చి ప్రజల ఆదరణ పొందుతామన్నారు. ప్రైవేట్ కంపెనీ సర్వీసెస్ ప్రొవైడర్లకు పోటీగా ప్రజలకు సర్వీసులు అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం చేశారనే అంశాలపై త్వరలోనే ఆధారాలతో మాట్లాడతామన్నారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ ను ప్రజలకు చేరువ చేయడంలో తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇది మా సారుకు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ. ఇది మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థ నాకు ఈరోజు సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను పెద్ద యాంటీసిడెంట్స్ వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మొత్తం ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో వివరాలు అందిస్తాను. ప్రస్తుతానికైతే దీని ముందున్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్లు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉన్నవి. దాదాపు మన రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు 6 లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే ఒక 5 మిలియన్స్ అంటే ఒక 50 లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం. దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విడ్త్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, వీటన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. ఇవి కాకుండా ఇక మిగతా చెప్పాను కదా, మిగతా కొన్ని అంశాలు ఉన్నవి, అవన్నీ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికైతే మా ముందున్న లక్ష్యాలు ఇవి. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసెస్. ఇప్పుడు ప్రభుత్వ రంగం అనగానే ప్రజలు ఏంటంటే ఏదో ఒక రకమైన భావన, క్వాలిటీ ఉండదనేది. బట్ ఫైబర్ నెట్ అనేది అలాంటి సంస్థ కాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చిల్డ్ ఇది. దీని క్వాలిటీ కాదు, బెస్ట్ క్వాలిటీ, ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే కూడా బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఇచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము. డెఫినెట్గా ఆ వైపు అడుగులేస్తాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు మా పార్టీ అధినేత మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ దీన్ని నెంబర్ 1 సర్వీస్ ప్రొవైడర్గా ఈ రంగంలో దీన్ని తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఎనీ క్వశ్చన్స్? No, we'll see in the next press meet. So ఇప్పుడు ఏంటంటే వితౌట్ యాంటీసిడెంట్స్ ప్రాపర్ డేటా లేకుండా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ టు ఇన్వోక్ దోస్ ఆ అంశాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ దేర్, మీరు అన్న అంశాలు అయితే ఉన్నవి. బట్ వీల్ కమ్అప్ విత్ అంటే పక్కా ప్రూఫ్స్ తోటి, స్టాటిస్టిక్స్ తోటి వచ్చి డెఫినెట్గా వాటిని ఆన్సర్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు నవంబర్ 26వ తేదీన నిరసన చేపడుతున్నామని రైతు సంఘాల నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలియజేశారు. రైతు సంఘాలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన చేపట్టిన నిరసనలో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హెచ్చరికా పత్రాలను కలెక్టర్లకు అందజేసి నిరసన తెలుపుతామన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు సంఘాల కార్మిక సంఘాలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా లేబర్లను ఉపసంహరించుకోవాలని పోరాడుతున్న కార్మికులు, రైతులకు మద్దతు ధరలు, నల్ల చట్టాల ఉపసంహరణ ఉద్యమం సమయంలో రైతు సంఘాలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన చేపట్టిన నిరసనలో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హెచ్చరిక పత్రాలను కలెక్టర్లకు అందజేసి నిరసన తెలుపుతామన్నారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా మరియు అఖిల భారత కార్మిక సంఘాలతో కలిసి నిరసనలు చేపడతామన్నారు. పాలన సమయం నుండి కూడా సంఘటితంగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను, హక్కులను, ప్రయోజనాలను మంటగలుపుతూ 4 లేబర్ కోడ్లను తెచ్చిన వాటిని ఉపసంహరించాలని 4 సంవత్సరాలుగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్తంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన వీటిని పరిష్కరించాలి అని కోరుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క డిమాండ్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితులలో ఈ నెల 26వ తారీఖు, నవంబర్ 26వ తారీఖు అత్యంత పవిత్రమైనటువంటి రాజ్యాంగ దినోత్సవం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనా సంఘం అధ్యక్షుడిగా అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అనేక నెలల పాటు
రాజ్యాంగ సభ చర్చించి తయారు చేసినటువంటి రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ, రైతులు కానీ, కౌలు రైతులు కానీ, పేదలు కానీ, కార్మికులు కానీ, 50 మందికి కూడా ప్రసాదించబడినటువంటి హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్న పరిస్థితులలో ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లోనూ కూడా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కనీసం ఒక 1000 మందికి తగ్గకుండా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగులు 50 మంది సమస్త ప్రజానీకం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి దుర్విధానాలకు వ్యతిరేకంగా వీటిని నువ్వు సవరించుకుని, నువ్వు మార్చుకుని మా యొక్క డిమాండ్లను ఆమోదించకపోయేటట్టయితే రానున్న రోజు ఆడిన మాట తప్పటంలో దిట్ట, ఇచ్చే నినాదాలకి ఆచరణకి పొంతలు లేకుండా ఉంది. ఒకవైపున మేడ్ ఇన్ ఇండియా అంటాడు, ఇంకోవైపున మేక్ ఇన్ ఇండియా అంటారు, వికాస భారత్ అంటారు. ఆచరణలో మాత్రం ఏంటంటే ఈ దేశంలో సంపదను సృష్టిస్తున్నటువంటి రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, కార్మికులు, ఉద్యోగస్తుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. మేము గతంలో కూడా చూసాం. రైతాంగ పోరాటం సందర్భంగా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని వాగ్దానం చేశారు. ఇంతవరకు ఆ వాగ్దానం అమలు జరపలా. రైతులు రుణమాఫీ గురించి చేస్తామన్నారు, ఇంతవరకు అమలు జరపలా. ఈరోజు కార్మికులు 1926 నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చారు. పైగా ఇప్పుడు అంటారు ఏంటంటే మేమంతా కార్మిక శ్రేయోభిలాషులు అని. మరి కార్మికులకి ఒకవైపున ద్రోహం చేస్తూ వాళ్ళ హక్కులను లాగేసుకుంటూ మీరు కార్మిక శ్రేయోభిలాషులు ఎట్లా అవుతారని అడుగుతున్నాం. అదే పద్ధతిలో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో ఒక అంశం స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చారు. సంతోషం. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొత్తం ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి 45% వరకు కూడా వాళ్ళకి కన్సెషన్స్ ఇస్తారట. మరి ఈరోజు ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అక్కడ పనిచేసేటటువంటి కార్మికులు కానీ, ఉద్యోగస్తులకు కానీ మీరు కల్పించే రక్షణ ఏమిటి, కనీస వేతనాలు ఏమిటి, వాళ్ళ కార్మిక చట్టాల అమలేంటి? ఏం లేదు, ఆ ఊసి లేదు. అంటే పెట్టుబడిదారులకి నజరానాలు తప్ప కార్మికులకి మిగిలినటువంటి వాళ్ళకి నజరానాలు అనేవి ఏం లేవు. పైకి ఈరోజు నిన్నగాక మొన్న వరదలు వచ్చింది. ఈరోజు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకి ఇప్పటికే 26 జిల్లాల్లో దాదాపు 18 జిల్లాల స్థాయి సమావేశాలు జరిగినాయి. మరొక 5-6 జిల్లాల సమావేశాలు 19వ తేదీలోపు జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా 22, 23 తేదీల్లో ప్రచార కార్యక్రమాలని పెద్ద ఎత్తున గ్రామాన్ని కూడా ప్రచార జాతాలు నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. 26వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్ గారులకి హెచ్చరిక విజ్ఞాపన ఇవ్వాలనేటటువంటిది నిర్ణయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు తీవ్ర స్థాయిలో ఉన్నందువల్ల కార్మికులు కలిసికట్టుగా దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మికులు వీరిద్దరిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఇటు నల్ల చట్టాల ద్వారా కానీ, కార్మిక వర్గానికి ఉన్నటువంటి 42 కార్మిక చట్టాలు రద్దు చేయటం వల్ల కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దానికి తోడు ఈ ప్రభుత్వాలు కూడా రోజువారీ కార్యక్రమాలు కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయటం కానీ, లేదా కనీస వేతనాలు ఈరోజు 26,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం ఉన్నప్పటికి కూడా ఏ సెక్టార్లో కూడా ప్రభుత్వ సెక్టార్లో అమలుపరచట్లేదు, ప్రైవేట్ సెక్టార్లో అమలుపరచట్లేదు. అందువల్ల కనీస వేతనాలు ఈరోజు 8వ సిఫారసు కమిటీ కూడా కొంతమేరకి మంచిగా సిఫారసు చేస్తుందని అనుకుంటున్నాం. వాటినైనా తక్షణమే అమలు జరపాలనేది కూడా ఈరోజు సమావేశంలో
నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ అప్పులపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మాట్లాడితే 10 లక్షల కోట్ల అప్పు ఎక్కడుందని అంటున్నారని, మేమేదో తప్పు చెప్పామన్నట్లుగా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల వివరాలను చంద్రబాబు సభకు వివరించారు. మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,39,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తలు వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ ప్రాంగణం నందు మణిదీపం ట్రస్ట్ వారు నిర్వహించిన కోటి దీపోత్సవం మంత్రి నారా లోకేష్ లో పాల్గొన్నారు. ఇక దీపాలు వెలిగించి పూజా మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంత్రి కోటి దీపోత్సవం వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పూర్తిగా ధ్వంసమైన పలు రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులు, ఇతర జిల్లా రహదారులకు సంబంధించి మరమ్మతులను త్వరితగిన పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర రోడ్లు అండ్ భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారుల లక్ష్యంగా మరమ్మతు పనులను వేగవంతం చేసేందుకు నేడు 3 జీవోలను సైతం విడుదల చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. అదే సమయంలో వేగంగా రోడ్ల మరమ్మతులను పూర్తి చేయడానికి 7 రోజుల వ్యవధిలో షార్ట్ టర్మ్ టెండర్లు కూడా ఆహ్వానిస్తున్నట్లుగా ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రోడ్లను గుంతల రహిత రహదారులుగా మార్చడానికి, అదేవిధంగా రాష్ట్ర హైవేలు, జిల్లా ప్రధాన రహదారుల వెంబడి పెరిగిన ముళ్ల కంపలను తొలగించడానికి మొత్తంగా 210 కోట్లు ఇప్పటికే కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1,839 పనులకు గాను 198.84 కోట్లు కేటాయించగా మిగిలిన 11.16 కోట్లకు సంబంధించిన పనులను ప్రతిపాదనలు మరొక దశలో కేటాయించనున్నారు.
తెలిపారు. ఈ 198.84 కోట్లలో రాష్ట్ర హైవే పనులకు సంబంధించి 50.46 కోట్లు, జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 148.38 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. విపత్తు రాకమునిపై ఎటువంటి మందులు అవసరం లేకుండా, ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కొనుకోకుండా ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన విధానం ఆక్యుపెన్షర్ సైన్స్ విధానమని ఆప్సా భారత వ్యవస్థాపకులు డాక్టర్ మాదాల సత్యనారాయణ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరల్డ్ ఆక్యుపంచర్ డే కార్యక్రమాల ముగింపు సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆక్యుపెన్చర్ ఉపయోగాల చికిత్సలు నగర వ్యాప్తంగా నలుమూలలా వ్యాప్తి చెందే విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఆరోగ్య విషయాల్లో పెద్ద విపత్తును ఎదుర్కొంటుందని, ఎటువంటి విపత్తునైనా ఆక్యుపెన్చర్ సైన్స్ విధానం ద్వారా ఎదుర్కొనవచ్చని ఆయన తెలిపారు. డాక్టర్ మాగాల సత్యనారాయణ, ఆస్పా భారత్ ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు వరల్డ్ ఆక్యుపంచర్ డే కార్యక్రమాల ముగింపు సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల 24వ తారీఖు నుండి ఇప్పటి వరకు నలుమూలలా ఈ ఆక్యుపంచర్ సైన్స్ యొక్క ఉపయోగాలు అందరికీ అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు, చికిత్సలు, శిక్షణలు ఏర్పాటు చేసి ఇవాళ ఈ వరల్డ్ ఆక్యుపంచర్ డే ముగింపు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం ఓ మంచి సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఓ పెద్ద ఆరోగ్య విపత్తుని ఫేస్ చేస్తూ ఉంది. అలాంటి విపత్తు నుండి బయటపడడానికి, రేపటి ప్రపంచం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మందులు అవసరం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పూర్తి స్థాయి ఆరోగ్యం ఇచ్చేలాగా, మోడల్స్గా మిగిలేలాగా మిగిల్చేటువంటి వైద్య విధానం ఈ ఆక్యుపంచర్ సైన్స్ విధానం. ఆక్యుపంచర్ సైన్స్ అంటే ప్రజల్లో ఒక విధమైన అపోహ ఉన్నమాట వాస్తవమే. గుచ్చడం, గుచ్చుతారు, నొప్పి వస్తుంది అనేటువంటి భావంతో ఉన్నారు. కానీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు ప్రచారం చేయనున్నారు. 2 రోజుల పాటు 5 సభలు, 2 రోడ్ షోలలో జనసేనాని పాల్గొనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెల 16, 17 తేదీల్లో 2 రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మటర్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట్ర నాయకులు షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ క్రమంలో పవన్ 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోలలో పాల్గొంటారని పార్టీ తెలిపింది. మొదటి రోజున మరట్వాడ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం నిర్వహిస్తారు. 16వ తేదీన ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని బోకర్ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. మరుసటి రోజు విదర్భ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ వెళ్లనున్నారు. ఉదయం చంద్రాపూర్ జిల్లాలోని బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేరు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి కేవీ శ్రీనివాసరావు ఏపీ ఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో కలిసి అభినందించారు. ఇక కేబుల్ ఆపరేటర్ల సంక్షేమానికి అసోసియేషన్ చేస్తున్న సేవలను చైర్మన్ వివరించారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సందర్భంగా వారు చైర్మన్ ను కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. అప్పుల లెక్కలు చూపించి గుంజీళ్లు తీయిస్తానని వెల్లడి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్న జనసేన అధ్యక్షుడు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు. అభివృద్ధి దిశగా మరొక కీలక ముందడుగు. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవీ రెడ్డి. గ్రామీణ ప్రాంతాలకు ఏపీఎస్ఎఫ్ఎల్ ను చేరువ చేస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.